ఎంఆర్ఓస్ తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షులు రాములు గారికి, అదే రకంగా ఆ సంఘంలో ఉన్న కార్యదర్శులు వారి కమిటీ సభ్యులందరికీ, ఈ సంఘంలో ఉన్న కార్యదర్శులు వారి కమిటీ సభ్యులు అందరికీ, ప్రత్యేకంగా నా ఆడబిడ్డలకి, మీడియా మిత్రులకు మనస్ఫూర్తిగా హృదయపూర్వక ఈ ఇందిరమ్మ రాజ్యం వచ్చింది అంటే మేమందరం ఒక్కళ్ళమే, రాజకీయ నాయకులు ఒక్కళ్ళనే కష్టపడితే రాలేదు. ఆనాడు మా ఉద్యోగాలు ఏమైపోయినా పర్వాలేదు, మార్పు కావాలి అని మీ అందరి పట్టుదలతోనే ఈ ఇందిరమ్మ రాజ్యం వచ్చిందనే సంగతి మనస్ఫూర్తిగా మీ మంత్రిగా నేను అంగీకరిస్తున్నాను. ప్రత్యక్షంగా కౌంటింగ్లో ప్రతి ప్రాంతంలో చూసాం. పోస్టల్ బ్యాలెట్లు ఓపెన్ చేస్తే 100కి 80 నుంచి 82% పోస్టల్ బ్యాలెట్లు ఇందిరమ్మ రాజ్యానికి వచ్చాయి. దానికి బలమైన కారణం ఒక్కటే, వ్యక్తి స్వేచ్ఛ. వ్యక్తి స్వేచ్ఛ ఏదైతే ఉందో అది హరించుకుపోయింది గడిచిన 10 సంవత్సరాల్లో. ఏ వ్యక్తి అయినా నోరు మెదిపి మాట్లాడే పరిస్థితి ఆనాడు లేదు. స్వేచ్ఛగా తన గాలి తను పీల్చుకొని ఒక గ్లాసు నీరు ఇంట్లో తాగి, ప్రజలో లేదు, ప్రభుత్వ అధికారులకి ఆనాడు ఆ స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ కావాలి, ఫ్రెండ్లీ ప్రభుత్వం కావాలి, దాంట్లో ఇందిరమ్మ రాజ్యం అయితేనే సాధ్యమని ఆనాడు ఉద్యోగస్తులు, రాష్ట్ర తెలంగాణలో ఉన్న ఉద్యోగస్తులందరూ దీవించబట్టే ఈనాడు ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, ఫ్రెండ్లీ ప్రభుత్వం వచ్చింది. ఎవరో ఒక్కళ్ళో ఇద్దరు ఉద్యోగస్తులు తప్పు చేస్తే ఆ ఒక్కళ్ళనో ఇద్దరినో దృష్టిలో పెట్టుకొని మిగతా ఉద్యోగస్తుల్ని ఇబ్బందులు పెట్టిన సందర్భాలు కోకొల్లలున్నాయి. కనీసం ప్రజలు చెప్తున్న, ఇటు ప్రభుత్వానికి ప్రజలకి వారధలుగా ఉన్న ఈ ఉద్యోగస్తులు, ప్రత్యేకంగా రెవెన్యూ సెక్టర్, ఈ కమ్యూనికేషన్ ని ప్రభుత్వ పక్షాన ఈయన పెద్దలు లేకపోవడంతో ఈనాడు గ్రామీణ ప్రాంతంలో రెవెన్యూ వ్యవస్థని గత ప్రభుత్వం టోటల్గా ఎత్తేసిన కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్న సంగతి ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. ధరణి అనే ఒక పోర్టల్ తీసుకొచ్చి సంస్కరణలు అవసరం, మార్పులు అవసరం. ఏ సంస్కరణ చేసినా, ఏ మార్పులు చేసినా అది కొద్ది మంది వ్యక్తుల కోసం సంస్కరణలు చేయొద్దు. సామాన్య ప్రజలకి, పేదవాడికి, గ్రామీణ ప్రాంతంలో ఉండే వ్యక్తులకి మనం చేసే సంస్కరణలు ఉపయోగపడాలే తప్ప, మనం తీసుకొచ్చే చట్టాలు సామాన్య ప్రజలకి ఉపయోగపడాలే తప్ప, చట్టం చేసే హక్కు నాకుంది కదా అని, సంస్కరణలు తీసుకొచ్చే అధికారం నాకుంది కదా అని అధికారంలో ఆనాడు ఉన్న నాయకులు తలంచి ఆ సంస్కరణల్ని వక్ర మార్గంలోకి తీసుకెళ్లబట్టే ఈ ధరణిలో సమస్యలు, ఈ ధరణితో సామాన్య ప్రజలు పెడుతున్న ఇబ్బంది, తుది ఫలితం ఆనాటి ప్రభుత్వం మార్పు కావాలని ప్రజల్లో బలంగా ఏర్పడటం. కాబట్టే మొన్నటి ఎన్నికల్లో మార్పు తీసుకొచ్చారు ప్రజలు. ఈనాడు ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో రెవెన్యూ వ్యవస్థని గ్రామీణ ప్రాంతం నుంచి పటిష్టం చేయాలన్నది ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. గతంలో మనం చూసాం, విఆర్ఓలో, విఆర్ఏలో ఎవరో ఒకరు ప్రతి చిన్న గ్రామంలో కూడా రెవెన్యూ సెక్టార్ నుంచి ఒక వ్యక్తి ఉండేవాడు. ఈనాడు ఆ వ్యవస్థ లేదు. ఎందుకు లేదా అంటే గత ప్రభుత్వ పెద్దలు వారు చేస్తున్న తప్పులు ఎవడైనా బయటికి లీకు చేస్తాడు అని ఆ వ్యవస్థనే భ్రష్టు పట్టించి వాళ్ళని తీసి గాల్లో పెట్టి ఆ వ్యవస్థనే లేకుండా చేశారు.
ప్రతి గ్రామంలో రెవెన్యూ వ్యవస్థకు సంబంధించిన వ్యక్తి ఉండాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ప్రతి ఉద్యోగస్తుడికి 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపున వాళ్ళ అకౌంట్కి జీతం, వారి కష్టపడ్డ దానికి శాలరీ వెళ్ళాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ధరణిలో ఉన్న లొసుకుల్ని, ధరణిలో గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని ప్రక్షాళన చేసి సామాన్య ప్రజలకి మేలు చేయాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. అంటే ఈ ప్రభుత్వం అని ఎందుకంటున్నానంటే, ఈ ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి గారు, కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలం కాదు. ఈ ప్రభుత్వంలో ఉద్యోగస్తులైన మీరందరూ కూడా భాగస్వాములే. ఈ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చిందంటే ఫస్ట్ ఆ మంచి పేరు దక్కేది మీకు. మీరందరికీ మంచి పేరు వస్తే ముఖ్యమంత్రి గారికి, మంత్రులైన మాకు మంచి పేరు వచ్చినట్లే. కాబట్టి ఇందిరమ్మ రాజ్యంలో మనం కష్టపడి తెచ్చుకున్నాం. ఈ తెచ్చుకున్న ఇందిరమ్మ రాజ్యంలో గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు, అక్రమాలు, దోపిడీలు, భూ కబ్జాలు, వీటన్నిటికీ ఈ ప్రభుత్వం చెక్ పెట్టడానికి చిత్తశుద్ధితో పనిచేస్తుంది.